గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేవేమన్నదట అందరిని పెరికేస్తా కురికేస్తామన్నది. ఊరికనే ఉత్తమ మాటలే చెప్పుకొని ఇట్లా భయపడిపోతా. పొలాలు కాడ పోవాలంటే నేను మోటార్లు వేయాలంటే నేను భయపడిపోతాను. కుంకుమ మాదిరికాయలు ఎర్రంగా అనిపిస్తుంది కళ్ళు. దాన్ని పేక పట్టుకుని వదల్లా. ఏలు పూర్తిగా కొరికేసింది, కొరికి పారేసింది కింద. ఈ చెయ్యి కొరికి పోయింది. వేలు కొరికేసి అది కింద పడిపోయింది. వేలు కొరికేసి వేలు ఆడ ఒక్క బొట్టు కూడా రక్తం. మా పిల్లిలాగా వస్తుంది, ఒకసారి కుక్కలాగా వస్తుంది. అంటే రేత్రి వచ్చి పుట్టిందా కాలంలోకి పోయి ఆయన కూడా పితరపోయి అల్లాడుతా వచ్చేసినాడు పాపం. ఆయన కూడా వచ్చి పిల్లి మాదిరి బైకులో పడిపోయి అంతరిక్షంలో అద్దాల మేడ కట్టాలన్న కోరికలు కోరుతున్నటువంటి ఈ కాలం ఇది. చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ తోటి ఎన్నో పరిశోధనలు, ఎన్నో విషయాలు కూడా సమాజాన్ని తెలుపుతున్నటువంటి టెక్నాలజీ యుగంలో మనం బతుకుతున్నాం. అయితే ఇటువంటి యుగంలో కూడా అక్కడ దెయ్యం ఉంది, ఇక్కడ పిశాచి ఉంది అంటూ భయపడుతున్నటువంటి గ్రామం ఒకటి ఉంది. ఇది వినడానికే విడ్డూరంగా ఉంది. అయితే ఇది అంతా కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో ఉన్నటువంటి కాసార గ్రామంలో చోటు చేసుకుంటుందని చెప్పాలి. ఒక వ్యక్తి నేను పలానా చోట ఒక భూతాన్ని చూశాను అంటున్నాడు. మరో వ్యక్తి ఏమో నా పక్కనే వెళ్ళింది ఒక పిశాచి అంటున్నాడు. వీళ్ళు చెప్పే మాటల్లో ఎంతవరకు వాస్తవానికి దెయ్యాలు ఉన్నాయా, వీళ్ళు మూఢనమ్మకాలతో భయపడుతున్నారా, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను కాసారం గ్రామంలోకి వచ్చాను. ఈ గ్రామంలోకి వచ్చి కొంతమందితో నేను మాట్లాడితే ఇందులో ఒక వ్యక్తి ప్రత్యక్షంగా నేను చూశాను, నా మీద దాడి చేసింది, నా ఏలు కూడా కొరికేసింది అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి నేను ఆ వ్యక్తితో రండి, నేను ఒకసారి చూస్తాను, మాట్లాడదాం రండి, మిమ్మల్ని ఎక్కడ దాడి చేసిందో అక్కడికి వెళ్దాం రండి అని చెప్పాను. ఆయన వస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్తూ ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆయన కత్తి ఎందుకు తీసుకొని వస్తున్నాడో, అసలు ఏంటి ఆయన పరిస్థితి ఏందో ఒకసారి మనం నేరుగా జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగింది, ఈయన మీద కూడా జరిగింది, ఒకసారి ఆయనతోనే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకన్నా మీరు వస్తానని చెప్పి మనం ఆడికి వెళ్దామంటే వస్తామన్నారు, మళ్ళీ కత్తి ఎందుకు తీసుకొచ్చారు వెళ్ళి? అంటే కై కడికి పోదామని చెప్పి పిలిచేదాకా వస్తామండి. ఇప్పుడు మీతో పాటు నేను కూడా వస్తాను కదా, మరి అంటే కత్తి దానివల్ల ఇప్పుడు ఎందుకు అది? భయపడి ఎత్తుకొస్తాండ కత్తి. అదే మళ్ళీ ఏమైనా చేస్తుందేమని చెప్పి భయపడి ఎత్తుకుని వస్తాండ. కత్తిలో తిరగటండ. ఊళ్ళో ఉంటే కత్తి ఇంటికాడ పెడేస్తా, బయట వస్తే కత్తి ఎత్తుకొని తిరుగుతా ఉండ భయపడి. అంటే ఇప్పుడు మీతో పాటు మేము వస్తే మేము కూడా కత్తి తెచ్చుకోవాలంటారా? సరే వాళ్ళు ధైర్యం అది, మనం ఏం చేస్తున్నాను. నేను భయపడి నేను కత్తి ఎత్తుకొని తిరుగుతాండ. మళ్ళీ ఏమైనా వచ్చి పైన పడుతుందేమో అని చెప్పి తిరుగుతా ఉండ. నీకు ఎక్కడ దాడి చేసింది, ఏం జరిగింది చెప్పండి ఒకసారి. ఊళ్ళో నుంచి కై కడికి పోతామండి. కడ దిగేటప్పుడు వచ్చి మరిగా కుక్కలే వస్తుంది అనుకుని నేనేమనుకోలేదు, దాని పని మనకి ఏమనుకో దాని బయటకు అతిపోతున్నది అని అనుకున్నా. అమ్మిడికి వచ్చినాక వచ్చి పైన బాగా ఖర్చుకునేసింది. ఖర్చుకున్నాక ఈ మరిగా ఏడ పెగ్గ కొరికేస్తుంది చెప్పి గొంతుకాయ పట్టుకుని ఆయన పట్టుకు కాదు, కుక్క రూపంలో వచ్చింది. మీరు నడుచుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒకసారిగా నీ మీద దాడి చేసింది. మామూలు కుక్క అయి ఉండొచ్చు కదా? మామూలు కుక్క అయితే మరిగా వచ్చి ఒక ఇది అవుతుంది కదా, మరిగా గొంతుకాయ తాగేది. కలే కుక్క అయితే కాళ్ళు గీళ్ళు కరుస్తుంది, అది వచ్చి గొంతుకాయ పట్టుకొని అవసరం ఉన్నది. ఆటేటప్పుడు నేను 2 సార్లు దాన్ని పేక పట్టుకుని అయినా పేక పట్టుకొని వదల్లా. మనుషులు ఎంటర్ చేదాకా దాన్ని వదల్లా. వాళ్ళ సడి నింది మరి కనబడకుండా అనిగిపోయింది. వచ్చిన వాళ్ళకి కనబడలే, నాకు కనబడలే. ఎక్కడ దాడి చేసి చూపించండి ఒకసారి. చెయ్య ఈ ఏలు పూర్తిగా కొరికేసింది, కొరికి పారేసింది కింద. ఈ చెయ్యి కొరికి పోయింది. ఇది మనిషి ఎంటర్ అయ్యేటప్పటికి చెయ్యిని వదిలేసింది, గాయాలు పెట్టేసింది చెయ్యి. ఇది ఒకసారి చూపించండి ఏలు. మీరు ఇదంతా ఏంటి ఇది? ఇవంతా ఎంత దిష్టికి అని చెప్పి కట్టుకున్నదాన్ని, అంటే దెయ్యం భయంతో. ఈ దారాలన్నీ ఇవి కట్టుకుంటే దెయ్యాలు రావని.
ఎన్ని గంటల జరిగింది? ఏ ఏ టైంలో జరిగింది ఇదంతా? లారీ నా 5:40 ఆ టైం జరిగింది. అంటే ముందు ఎప్పుడు లేదా ఇట్లా? ఎప్పుడు లే, మేము ఎప్పటి నుంచో ఆడ రేత్రి పువ్వులు అనే పడి ఉంటున్నా, ఎప్పుడూ లే. అది మధ్యలో ఇప్పుడు జరిగింది. ఇది పూర్తిగా దైవీ అంటారు మీరు ఖచ్చితంగా? ఆ గాలి అనుకుని ఇది అవుతుంది. కుక్కకి ఎక్కువ అయితే మాకేమైనా లెక్క ఇది చేసేది ఏమన్నది. అంటే ఒకసారే కదా నేను జరిగింది, మళ్ళీ ఎప్పుడు జరగలేదు కదా? మళ్ళీ అందరూ నాకేం కనబడలే, అందరికీ కనబడుతుందంట. నాకేం కనబడలే, రకరకాలుగా కనబడుతుందంట. అది కుక్కలాగా, మనుషులాగా, బర్దోడు మారిగా రకరకాలుగా కనబడుతుందంట. మిగిలిన వాళ్ళు ఇంకెవరికి మీద దాడి జరిగిందట? జరిగింది, 2-3 జరిగింది. నాకు జరిగినాక 2-3 జరిగింది. మళ్ళీ జరిగి వాళ్ళు భయపడి హాస్పిటల్ కూడా ఉన్నారంట. నేనైతే భయపడలే. అదే ఇదిగా దైనుంచుడు కాబట్టి దేని లేకపోతే అవత కూడా అయితే కోరిక చంపేసేయాలని ఉంటుంది. అంటే నువ్వు చూసినప్పుడు దాని ముఖం ఎట్లుండింది? అంటే కుక్క అంటారు, మామూలు కుక్కలు అవుతే ఒక్క నిమిషం, ఇప్పుడు కుక్కలు అవుతే మామూలు పిచ్చి కుక్కలు ఉంటాయి, అవి కూడా దాడి చేస్తుంటాయి, ఎట్ట పడితే అట్లా ప్రవర్తిస్తుంటాయి. ఇది కోరికేసి పారేసి చీల్చేసి వెళ్తాయి. ఈ మరి కోరికేసి ఇది అవ్వదు కదా, కోరిక కంద పారేసింది. నీకు వేరే వాళ్ళు కూడా చెప్పారు, నేను అడిగితే ఇప్పుడు నీకు ఏలు కొరికింది కదా, ఆ కొరికినప్పుడు రక్త బొట్టు కూడా ఏది రక్తం కూడా కారలేదండి? గారలే, ఈ చేయి కూడా గాయాలు పెట్టంలా. నిజమేనది? రక్తం గారలే, కింద ఏం బొట్టు పడలే. దానికి అది మురుకొని భయపడి కైలు పోయినా అంటే ఏమారుకుంటా చేతుల్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు మీరు పొలాలు కడిగిపోవాలంటే గుంపులుగా పోయే పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు గ్రామంలో? భయపడుతున్నారు, 2-3 బావాలని చెప్పి ఇది అనుకుని పోతున్నారు. తెల్లారితో పోవటంలే, రైతుల్లో తెల్లారి ఎండబడినాక పోతున్నారు. ఎవరు 2-3 అయినా పోతున్నారు. చేస్తున్నారు. ఏం పేరు మీ పేరు? కురవయ్య. ఇప్పుడు మనం ఏదైతే ఈ గ్రామంలో ఉన్నామో, ఈ గ్రామం నుంచి వీళ్ళంతా పొలాల్లోకి వెళ్తే వీళ్ళంతా కూడా పొలాలకు వెళ్ళాలంటే ఈ గ్రామం నుంచి అంతా బయట వెళ్తారనమాట. అంటే ఈ ఊరి నుంచి బయట ప్రాంతంలో పొలాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా ఒక్కసారిగా పొలాల వద్దకు పోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం గుంపులుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా. సాధారణంగా అయితే వీళ్ళ పొలం వద్ద ఏదైతే అక్కడే వెళ్ళి మోటార్ లాంచ్ చేసుకోవడం, అక్కడే పడుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ దైవం అన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడవచ్చు. ఎవరైతే మనం ఇందాక మాట్లాడినటువంటి గురవయ్య ఇప్పుడు ఆయన పొలం కాడికి వెళ్తున్నాడు. పొలం కాడికి వెళ్ళాలంటే ఈ గ్రామం నుంచి ఇదే మార్గం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గ్రామం అవతల ప్రతి ఒక్కరు, ఈ రైతులంతా పొలాలన్నీ కూడా గ్రామం అవతల ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ పొలం వద్ద ఏదైతే తెలుగు గంగ కాలువ ఉంది, ఆ కాలువ పక్కన గట్టుమారిగా ఒక కట్టలాగా ఉంటుంది. ఆ కట్ట మీద జరిగేటువంటి పరిస్థితి ఈ యొక్క దెయ్యం ఎక్కువ ఆడే సంచరిస్తుంది అన్నది ఈ గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే దెయ్యం సంచరిస్తుందని గ్రామస్తులు తెలియజేస్తున్నారో ఒక్కసారి మనం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మిగిలినటువంటి గ్రామస్తుని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కాసారం గ్రామంలో అసలు వాస్తవానికి ఎంత భయపడుతున్నారు ప్రజలు అన్నది నిదర్శనం మనం చూడవచ్చు. ఒక ఆలయం దగ్గర కూర్చున్నారు. సహజంగా ఆలయం అంటేనే దేవుడికి ఉంటాడు అన్న భరోసా ఎంత ఇదిగా ఉంటుంది. అటువంటి ఆలయం దగ్గర కూర్చొని కూడా పొరకులు కత్తులు పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఎంత మేరకు వీళ్ళంతా భయాందోళనలో ఉన్నారో ఒకసారి విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం ఆ పెద్ద ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పెద్ద ఆయన, ఏంటి అసలు మీ ఊర్లో దెయ్యం అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? దెయ్యాలు ఉన్నాయంటారు ఇప్పుడు కూడా? దెయ్యాలు ఉన్నాయని మాకేమో తెలియదండి. మనకు అదంతా చూసిందిలే నేను ఎప్పుడు కూడా. సరే ఈ అబ్బాయిది అక్కడ తెలుగు కాలువ దగ్గర పొలం ఉంది. ఈ పొలం కాడికి తెల్లవారుజామున 4 గంటలకి కరెంట్ వస్తుంది. ఆ కరెంటుకి నీళ్ళు వేయడానికి, పొలానికి నీళ్ళు వేయడానికి పోతారు మోటార్ కాడికి. మోటార్ కాడికి పోతూ ఉండి ఆ కుక్క ఏదో కనపడ్డదని అది ఈయన పైకి వచ్చింది ఆ కుక్క. ఈయన ఏం చేసినాడు, దాన్ని పట్టుకున్నాడంట. పైకి వస్తున్నాడు అని చెప్పి గొంతు పట్టుకున్నాడు. లేకపోతే పైకి ఎక్కిందే, ఎక్కిపోయి మెడ పట్టుకోవాలని చూసింది. ఇతనే పట్టుకున్నాడు దాని మెడ. అప్పుడు అది ఇతని ఏళ్ళు కొరికేసింది. ఏళ్ళు కొరికేసి అది కింద పడిపోయింది. ఏళ్ళు కొరికేసిన ఏళ్ళు ఆడ ఒక్క బొట్టు కూడా రక్తం రాలేదంట. సరే ఇదేందోనని చెప్పి అబ్బాయి అరిచేసరికి పక్కన వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళంతా వచ్చి చూస్తే ఇది సంగతి అని చెప్పినారు. ఆడికి ఆడికాడికి అది అయింది. ఆ అబ్బాయి హాస్పిటల్కి పోయి ఏదో సూదులు మందులు తీసుకొచ్చుకున్నాడు. తర్వాత ఇంకొక ఆయన
మా ఊరికాడ పొలం ఉండదు, పెట్లూరు ఏదో ఊరు వాళ్ళది. ఆయన వచ్చినాడు ఒకరోజు మధ్యాహ్నం మంచి ఎండప్పుడు వచ్చినాడంట. అతన్ని బాగా ఎదురమ్మని బట్టి గుద్దిందట. గుద్ది అతను ఏంది గుద్దిందని చెప్పి చూస్తే ఆడ పరిగిస్తే పోయి చెట్టు ఎక్కేస్తున్నదంట. చెక్కు గుద్దేటప్పుడు చూడాలి, అతనికి కనపడలా. చెట్టు ఎక్కేటప్పుడు ఆడ మనిషిలాగా కనపడదంట అతనికి. అదే ఆయన చెప్పినాడు. సరే ఇంకా కొద్ది రోజులు దాలి మా వాళ్ళు అక్కడ పొలం దుంటానికి పోయి ట్రాక్టర్ దిగబడిపోతే ఆ ట్రాక్టర్ని లేపుకోవటానికి పోయి వస్తూ ఉంటే ఒక పెద్ద పిల్లి, అడుగు పిల్లులు ఉంటాయి, ఆ పిల్లిలాగా నడి రోడ్లు కట్ట మీద కూర్చోండది. అతని ఆ పిల్లుల కళ్ళు లైట్ లాగా కనపడుతుంది వాళ్ళకి. అప్పుడు ఏంది ఇది గందరగోళంగా వాళ్ళు అరిసేసరికి ఆట కాలువలో దూకి వెళ్ళిపోయిందంట. అదొకటి. ఒక అబ్బాయి ఏడు నుంచి కారు తీసుకొని పోతుంటాడు. అతను కారు వేసుకొని పోతుంటే అడ్డం వచ్చి ఆపిందంట ఒక ఆడ మనిషిలాగా. దాన్ని అతను ఆపకనే వెళ్ళినాడు. వెనకుడుతూ కుక్కలాగా పరికిచ్చింది ఒక మైల్ దూరం. అదే అతను చెప్పినాడు. ఇంకొక అబ్బాయి సాయంకాలం 8 గంటలప్పుడు వస్తూ ఉన్నాడు. భార్య బిడ్డని హాస్పిటల్కి తీసుకుపోయి ఆడ నుంచి వచ్చేటప్పుడు ఆడగిచ్చుకున్నది. నన్ను ఆ చర్చి కాడ దింపో అని చెప్పి 2 చేతులు అడ్డం పెట్టిందంట. వాడు కూడా ఇదే భయం ఉండింది కాబట్టి వచ్చేసినాడు, దానికి ఆపకుండా ఇంటికి వచ్చేసినాడు. ఇట్లా భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. ఆడికి పోవాలంటే రాత్రిలో పోవాలంటే కష్టము. ఆ తెల్లారుజామున కూడా ఒకరిగా పోలేకున్నాడు. 2-3 పోతే ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ పోతుంటారు. అందువల్ల ఊర్లో ఇదే గందరగోళం అయిపోన్నది. అప్పుడు ఒక మా ఊరు గ్రామ దేవత వేమాలమ్మ ఎవరికో ఆహ్వానానికి వచ్చే అప్పుడు మీరు దాన్ని గట్టి పని చేసుకోకపోతే మీ ఊరిని తినేస్తుంది, అది పెద్ద భూతము అని చెప్పినట్టు. ఎప్పుడు చెప్పినారు? చెప్పింది మొన్న, ఇప్పుడు 3 రోజుల నాడు. అంటే మీరు ఇవంతా జరుగుతున్నాయని పూజ చేస్తే అప్పుడు చెప్పారా? అప్పుడు చెప్పింది. అప్పుడు మీరు ఇంక 2 వారాల్లో కన చేసుకోకపోతే అది మిమ్మల్ని నానా హింసలు పెడుతుంది అని చెప్పి ఇక్కడిక ఇప్పుడు ఊర్లో తల ఇంటికి 2,000 రూపాయలు లెక్కన ఊరంతా విరాళాలు దండుకొని ఆ వేమలమ్మకి బాగా పూజలు ఘనంగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కూడా అయితే ఇక్కడ మాకు ఒక పోలేరమ్మ గుడి ఉంటే ఆ పోలేరమ్మ గుడి కాడ మేము కూడా చేయాలని మేము అనుకుంటున్నాము. ఇది జరిగింది. మీకు తెలిసి పెద్ద మీరు మీకు ఎంత వయసు ఇప్పుడు? 75 ఉన్నది. 75. మీరు ల్యాండర్లో పెట్టుకొని ఒకప్పుడు కరెంట్ లేకుండా ఇట్లా జీవించారు. ఇప్పుడు ఎంతో మారింది. అప్పుడు సెల్ ఫోన్ లేవు, ఇంత టెక్నాలజీ ఉంది. కానీ ఇప్పుడు దెయ్యాలని భూతాలని ఇవి నమ్మాలంటే మీకు తెలిసిన కాడికి ఎంతవరకు? అంత పిల్లకాయలు ఎప్పుడు నమ్ముతున్నాం, మాకు భయం కాబట్టి. ఆడ దెయ్యం ఉండదు, ఇక్కడ భూతం ఉండదు అక్కడ అంటుంటే నమ్ముతున్నాం. సరే ఇంక కొన్నాళ్ళకి కరెంట్ వచ్చిన తర్వాత భూతాలు దెయ్యాలని ఉత్తవేని అనుకుంటున్నాం. ఇప్పుడు అది ఈ మాదిరిగా జరుగుతున్నది. ఇప్పుడు నీ పరిస్థితి, నువ్వు పాతకాలం మనిషి, నీకు అన్నీ తెలుసు. ఏది ల్యాండర్ల కాడి నుంచి ఇప్పుడు స్విచ్ చేసే టెక్నాలజీ కాడికి నీకు అన్ని అనుభవాలు ఉన్నాయి. అప్పుడు చూసినావు, విన్నావు. మరి ఇప్పుడు ఇదంతా నమ్మదగ్గనివా లేకపోతే ఇవన్నీ చూస్తుంటే నీకే అనిపిస్తుంది ఫైనల్గా? నమ్మదగ్గింది కాదు, అయితే జరిగిన సంగతి చెప్తున్నారు కదా. ఈ అబ్బాయికి చెయ్యి కొరికేసిన సంగతి తెలుస్తూ ఉండదు, వేలు తీసేసి ఉండదు కదా. ఇవన్నీ చూస్తా ఉంటే నమ్మాలనిపిస్తున్నది. అది పరిస్థితి కింద మీద పడుతుంది. పెద్ద కాదు, మీరు పొలాల కాడికి వెళ్ళాలన్నా మీ జీవనాధారం తెల్లారితే లేస్తే మడికాడికి వెళ్ళి మోటార్ వేసుకోవడం, అక్కడ ఉండడం, నైట్ అవసరమైతే అక్కడెక్కడ ఉంటారు మామూలుగా రైతులు. ఇప్పుడు ఈరోజు మీ పరిస్థితి ఏంది గ్రామంలో? అటు పోయేదానికి లేదు, ఏదో 2-3 కలుసుకొని భయం లేకుండా పోతున్నారు వస్తున్నారు, కానీ ఒక్కరొక్కరుగా పోవటంలే. అట్లా ఉన్నది భయం. ఇంకోటి ఏంటంటే ఎవరు చూసినా కత్తులు ఎత్తుకొని పోతున్నారు. ఏదో ఒక యుద్ధానికి పోయినట్టు చూడడానికి అట్లా అనుకోవాల్సింది. ఏమైనా కొత్తగా వస్తే ఇంత బాగా కత్తులు ఎత్తుకొని తిరుగుతున్నారు అనుకుంటారు. ఇక్కడ మీ పరిస్థితి ఏరా అంటే మీ ధైర్యం కోసమా ఈ కత్తులు, ఈ చీపుర్లు ఇవన్నీ ఎత్తుకొని? ధైర్యం కోసమే. అవి చేతులు ఉంటే ఏదైనా అడ్డం వస్తే కూడా దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు కదా. ముత్తి చేతులు ఉంటే ఏం చేస్తాడా? కాబట్టి కత్తి కర్ర ఏదో చేత పట్టుకొని పోతారు, వస్తున్నారు. పేరు? నా పేరు వెంకటయ్య.
ఈ 2 గుడ్లకి పూజారిగా పని చేస్తుంటా. వెంకటయ్య కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ల్యాండర్ల కాలం నుంచి బతికి నేడు స్విచ్లు వేస్తే లైట్ వెలిగే కాలం వరకు నాకు అన్నీ చూస్తున్నాను. ఒకప్పుడు భయాలు ఉండేటివి, తర్వాత లేదనుకున్నా, కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్లు చూస్తుంటే మాత్రం భయం వేస్తుందంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా చేతిలో కత్తి ఇలాంటి పొరకలు పెట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఈ గ్రామంలో నెలకొంటుందనే చెప్పాలి. ఇదంతా కూడా కేవలం జరిగినటువంటి ఇన్సిడెంట్ల కారణంగానే దెయ్యం ఉందని గ్రామస్తులంతా కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి సంఘటన ప్రాంతానికి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈ గ్రామస్తులంతా భయపడుతున్నారు దెయ్యం ఉందన్నటువంటి ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం మనం పొలాల వద్దకు వెళ్తున్నటువంటి ఒక రైతు బండిలో వెళ్తున్నాడు. ఒకసారి ఎద్దుల బండిలో వెళ్తున్నటువంటి రైతుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమన్నా ఎక్కడ మీ పొలం పక్కనేనా? ఏమి అసలు ఇక్కడ దెయ్యం అంట, దెయ్యం తిరుగుతుందని, ఏలు కొరికిందని, కొంతమంది హాస్పిటల్ పాలయ్యారని రకరకాల జరుగుతున్నాయి. ఇదంతా ఎంతవరకు నిజం? నిజం. మొత్తం బైక్లో పోయినాక తోచేస్తుంది మనసులో, తోసి పడిపి ఇప్పుడు కాళస్థలకి ఆసుపత్రిలో ఉన్నారు చూడు, ఒక ఇద్దరు రావణపల్లి వాళ్ళది. ఆ మధ్య భయం వేసిపోతుంది. జాత బాగుంటే ఇప్పుడు బాగుంటున్నది, ఒంటరికి బాగుంటే భయం వేస్తున్నది. నువ్వు చూసినావా? నువ్వు నేరుగా నువ్వు ఎప్పుడైనా చూసినావా? చూసాను మేము. మామూలు పిల్లిలాగా వస్తున్నది, ఒకసారి కుక్కలాగా వస్తుంది, అటు వస్తుంది అటు మళ్ళీ మళ్ళీ కనబడటం. అది ఇప్పుడు ఈ కాలంలో కూడా దెయ్యం అంటే నమ్మచ్చు అంటారా? నమ్మటంలే, ఎవరు నమ్మటం ఇప్పుడు. ఇంకా మాదిరికి వస్తున్నది, కనిపించినట్టుగా ఉన్నది, మళ్ళీ కనబడటంలే, మన కళ్ళకి కనిపించినట్టు మళ్ళీ కనబడటంలే. అట్లా కాదు, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, టార్చ్ లైట్లు ఉన్నాయి, ఇంత లైటింగ్ ఉంటుంది, ఇంత ఇది ఉంది కదా ఇప్పుడు టెక్నాలజీ. లైటింగ్ ఎట్లా వస్తా మన కుంకుమ మాదిరిగా కళ్ళు కనిపిస్తుంది దానికి, మనకు ఎదురుగా వస్తాం లైట్ వేసుకొస్తున్నాం కదా, మన కుంకుమ మాదిరిగా ఎర్రంగా కనిపిస్తుంది కళ్ళు. ఈ కట్ట మీదని అవతల కట్ట మీద, ఈ కట్ట మీద అవతల కట్ట మీద, ఈ మధ్యలోనే జరుగుతుంది. నిన్నగా మొన్న హీరో వాళ్ళ అబ్బాయి కూడా తాడ దగ్గర లేకపోతుండే వస్తే అదే మాదిరిగా కనిపించింది, ఎర్రంగా కళ్ళు ఆ మాదిరి కనిపిస్తుంది కళ్ళు. ఇంకా చెట్టు కోసి ఆ కొమ్మ మాదిరిగా కనిపిస్తుంది. అట్టటి పాట వల్ల నడీ దావులు నిలిచిపోతుంది. చూస్తున్నాం మనం, చూడొచ్చు చుట్టుపక్కలంతా కూడా పచ్చటి పొలాలు, అంతా కూడా రైతులు పొలం పనులు చేసుకునేటువంటి వారే. వీరంతా కూడా పొలం వద్ద ఉండి ఇక మోటార్లు వేసుకోవడం, ఇక్కడే కొంతమంది నైట్ టైం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ దయ్యం సంచరిస్తుంది అన్నటువంటి ఈ ప్రచారంతో ఇప్పుడంతా రైతాంగం పూర్తి స్థాయిలో భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడాయని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా గుంపులుగా తిరిగేటువంటి పరిస్థితి చెప్పాలి. చూడొచ్చు మనం, అంతా కూడా రైతు పనులు, వాళ్ళ పొలాలు పనులు చేసుకొని వాళ్ళ గ్రామానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏమి ఇక్కడ ఏం దెయ్యం తిరుగుతుందని అంటే ప్రచారం జరుగుతుంది. మీరేం పొలం పని పోయేసి వస్తున్నారా? ఎంతవరకు నమ్మకం? ఇప్పుడు కూడా దెయ్యాలు ఉన్నాయంటే నమ్మచ్చు అంటారా? నమ్మచ్చు సార్, నమ్మచ్చు. దెయ్యాలు ఉన్నాయి నమ్మకం. అంటే రేత్రి వచ్చి తెల్లారుజామున 9 గంటలకి ఆ టైంలో తెల్లవుతావు నైటు కుట్టిందా కాలువలోకి పోయి పడిపోయిందా, ఆ విధంగా ఉండదు పరిస్థితి. భయపడుతున్నారు. ఇప్పుడు మీరు రారా మీ పొలాల వద్ద పోవాలంటే అంతా ఎవరిని చూసినా గుంపులుగానే తిరుగుతున్నారు, అంతా గుంపులుగానే సంచరిస్తున్నారు. ఇది కేవలం భయం వల్లనే. చూడొచ్చు మనం ఇక్కడంతా ఉన్నంతా కూడా రైతులే. ఒకసారి అటు విజువల్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా గుంపులుగా పొలాల వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితి మాత్రం ఈ గ్రామంలో కనిపిస్తుందనే చెప్పాలి. అంతా కూడా ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్లు, ఎవరైతే ఒక వ్యక్తికి ఒక కుక్క రూపంలో వచ్చి ఏలు కొరికిందని, మరో వ్యక్తిని పిల్లి రూపంలో వచ్చి దాడి చేసిందని, మరో వ్యక్తిని ఒక గాలి రూపంలో వచ్చి ఆ మనిషిని పైన కూర్చొని అదివేలాగా ప్రవర్తించిందని, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమి ఇక్కడ దెయ్యం ఉందా? ఏం పరిస్థితిడా? దెయ్యం ఉండదడ, అందరిని పిరికేస్తా కురికేస్తా ఉండదు. ఊరికనే ఉత్తమ మాటలే చెప్పుకొని ఇట్లా భయపడిపోతా. అయ్యో బ్రహ్మాండంగా దెయ్యం ఉండదని అందరూ చెప్తా ఉంటే నేనైతే నమ్మనమ్మా. ఇప్పుడు నేను కావాలంటే తిరుగుతాను 10 సార్లు ఇక్కడ కట్ట మీద. నేను ఇప్పుడు గంటగా తిరుగుతున్నాను, నాకేం అనపడలేదే. పట్టలేదు ఆవు పడ్డ వాళ్ళకి అందరికి బేదరైపోయి అల్లాడుతా ఉంటాడా. సమయంగా ఆ పీటూరు ఆయన గడ ఒక ఆయన వస్తే ఆయనకి గడ అట్నే ఆయనకి గడ గుండె మీద మంట మారితో వచ్చేసి గుండె మీద గుట్టేసిందంట. ఆయన గడ పితరపోయి అల్లాడుతా వచ్చేసినాడు పాపం ఆయన కూడా. కొంతమంది వాళ్ళు తాగేసి పడిపోయినారని ఒకరిద్దరు ఆడదేయం ఈడదేయం అని చెప్పుకోవడం వల్ల ఊరు మొత్తం కూడా భయపడతానే ఉన్నారు. మా ఊరు మొత్తం అంతా భయపడతానే ఉన్నారు. అసలు కైలు కాడకు వచ్చి నీళ్ళు వేసుకోలేకుంటున్నారు భయానికి.
ఆ మారితే ఉండదు మిట్ట మధ్యాహ్నం కూడా జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం కనబల్లా కానీ కై పక్కనే మాదే మోటార్ పక్కనే కానీ కనబల్లా కానీ అంటున్నారు మళ్ళా ఆయన గురికిన పక్కనే ఆడనే పునుకున్నాం లేస్తున్నాం మాకైతే కనబల్లా ఆయన కూడా ఆడనే కై కూడా కానీ కనబల్లా ఆయనకు మాత్రమే నేను కురికిన ఆయనకు మాత్రమే మెద్దరే ఉండింది స్పాట్ ఆయన అరిచినాక నేను వచ్చిన మోటార్ కాడ నుంచి యువతలకి ఆయనకు ఏలు కొరికినప్పుడు రక్త బొట్టుగా రాలేదంట, అది నిజం? అదే నువ్వు చదువుకున్నావా? నేను చదువుకున్నాను. ఏం చదువు? ఐఐటి చేస్తావు. నువ్వు చూసే ఇప్పుడు నువ్వు చదువు ఒక మాట ఇప్పుడు అయితే చాలా మంది ఇప్పుడు ఈ గాయపడిన వాళ్ళంతా కూడా తాగేసి ఇదంతా తాగడం అలవాటు ఉండే వాళ్ళంతా అంటున్నారు గ్రామస్తులు. అయితే నువ్వు చదువుకుని నీకు బాగా తెలుసు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా చదువుకున్నవాడే నువ్వు బయట తిరిగి నీకు బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇవంతా కూడా నువ్వు కూడా నమ్ముతున్నావా లేదా? నమ్మాలంటే అది ఉన్నాయి, ఇవి లేకుండా లేవు, ఇది లేకుండా లేదు సార్. ఎందుకంటే ఆ రోజు వాస్తవంగా నేను బ్రిడ్జి దాటాడు, ఫస్ట్ నేను దాటా ఒక 2-3 సెకండ్ల మీద వారి బైక్లో. ఆయన గట్టి ఎక్కాడు, నేను పోయా మోటార్ కాడ ఆపా, ఒక కారం గరిచినాడు. ఈ కారం కరవటం మా నాన్న ఇంకొక ఆయన ఉన్నాడు. నేనేమనుకున్నాను, ఆ రోజు 2 రోజులు కరెంట్ రాలా, 3 ఫేజ్ కరెంటు. ఆ రోజు 2 లైన్లు వచ్చాక ఎవరో కరెంట్లో పెట్టేసినాడు, ఈడో 2 లైన్లు వచ్చేసింది, 3వ లైన్ రాలేదనుకొని ఆ వారం బైక్లు ఎదురు చూసుకుంటా వచ్చా. ఆ వారం కట్ట మీద నేను వచ్చా, ఈ వారం కట్ట మీద ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఆయన అరిచటం 2వ కేకతో కూడా అప్పటికి వచ్చేసాం మేము. అంటే దగ్గర డిస్టెన్స్ లేదు, దగ్గర అనమాట. చూస్తే లేడు. నేను కొట్టినాను అంటాడు. కొట్టింది ఆ చూకి కనబడతా, అంటే కనీసం మన నడిచిపోతుంటే కూడా చూపుకోవాలనేది పడుతుంది కదా. ఆయన నేను 3 సార్లు కొట్టాను, నాకు కనబడలేదే అని అంటాడు. నేను ఆయన ఆడే బిడేసి అదంతా ఎతికిన, ఈ వారు ఎతికినా ఆ వారు ఎతికినా, కుక్క అంటాడు ఆయన. ఆ వారి కట్ట మీద నేను వచ్చా, నాకు కనబడలా. ఈ వారి కట్ట మీద ఇంకొక అబ్బాయి వచ్చాడు. అంటే ఆయన అరిచిన 2 గొంతుకంతా వచ్చేసాం, కానీ ఏమనేది నేనైతే చూడలా. ఆయన కుక్క అంటాడు, నేను ఆయన ఆడే పెట్టేసి ఈ వారి కాలం వెతికినా ఆ వారి కాలం వెతికినా బైక్ మనం కూడా అక్కడే ఉండేది, మనకైతే ఎప్పుడు కనబడలా. నేను ఎట్ట నమ్ముతానంటే ఏమీ కనబడలేదే, ఏలు పోయింది. అప్పుడే నేను ముందు పోయా, బైక్ దాటుకున్న బ్రిడ్జి ఇదే మాదిరి. ఆడ కూడా ఒక బ్రిడ్జి ఉంది, చిన్న బ్రిడ్జి. ఈ వారి నుంచే పోతాను నేను కూడా. అటు పోయినా ఆయన కొద్ది డిస్టెన్స్లో వస్తున్నాడు, నేను పోయి కైకాడ బైక్ పెడతా ఉంటా, బ్రిడ్జి దాటుంటాడు ఆయన. అంతే ఉచ్చుకరికేసింది అంటాడు, ఎకారం గరిచేసింది అన్నాడు. అంతే సరే అప్పటికి బైక్ కదా నడిచైతే స్లోలీ వస్తాం, బైక్ కదా ఫాస్ట్గా వచ్చినాం. కానీ ఏం జరిగింది తెలీదు. కానీ ఆయన అయితే మోటార్ కాడ పోయి ఏలు పెట్టి అయినాడు అనేది తప్పు. ఒకసారి మనం చూస్తున్నాం. ఏమన్నా ఎక్కడి నుంచి, పొలం నుంచి వస్తున్నావా? పొలం పని చేసుకొని వస్తున్నావు. ఏమి ఇక్కడ దేం తిరుగుతుందని ఏదేదో చెప్తున్నారు, ఎందుకు చూపు? ఏమది పరిస్థితి? అదే కుక్క మాదిరిగా వస్తున్నదంట దేవుని రూపంలో. కాదు, నువ్వు చూసినావా? నువ్వు ఎంతవరకు నువ్వు నమ్ముతావు? నేను గెనిమరకు పోయేటప్పుడు బైక్ మీద వచ్చి పిల్లి మాదిరి ఎగిరి బైక్ మీద పడిపోయింది. మేము 3 గెనిమరకు పోతుంటే వచ్చి పిల్లి మాదిరి బైక్లో పడిపోయి బైక్ మీద పడిపోయి కాలంలో దింపేస్తుంది బైక్ని. అయినా 3 ఉన్నాం కాబట్టి జంకుంటా వెళ్ళినాం. కొత్త ఏం కాదు, ఈ ప్రాంతం అంతా మీరంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఎప్పుడూ లేదు కదా. మరి కొత్తగా ఇది ఎందుకు? ఇది ఏమో సార్, ఎవరు చూస్తున్నారు ఏమో మాకైతే తెలియదు. అది జరుగుతున్నది ఆ మాదిరిగా. నీ బైక్ మీదనే పడింది? నా బైక్ మీదనే 3 గెనిమరకు పోతున్నాము. వచ్చి పిల్లి మాదిరి ఎగురు దిగేసిన చెట్టు మీద నుంచే కాలంలో పడిపోతున్నాం 3 బైక్. మేము తిప్పాను బైక్ని సైడ్కి. అది సార్ పరిస్థితి. పోవాలంటే భయపడి పొలాల కాడ పోవాలంటే మోటార్లు వేయాలంటే నేను భయపడిపోతున్నాను. తిన్నాం కదా, వారికి గాలి ఉంటే మొన్న ఒక గడిచేసింది, దీంతో గాలితో పిలిచి కుక్కతో పిలిచి ఆ బైక్ భయపడుతుంది. చూస్తున్నాం మనం. గ్రామస్తులంతా కూడా రైతులు ఎంత భయపడిపోయారో ఒకసారి వీళ్ళ మాటల్లో చూస్తేనే మనకు అర్థమవుతుంది. అయితే ఒకసారి మనం ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. మనం చూస్తున్నది తెలుగు గంగ కాలువ, వాటర్ వెళ్ళేటువంటి ఈ కాలువ, పెద్ద కాలువ ఇది. మనం చూస్తున్న ఈ బ్రిడ్జ్ నుంచి మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తే మన లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనకు విజువల్లో కనబడుతున్నటువంటిది మరొక బ్రిడ్జు. ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జ్ వరకు పూర్తిగా ఏదైతే ఈ పక్కన కట్టలాగుందో ఈ కట్ట మీద వెళ్ళాలంటే భయపడుతున్నారు రైతులంతా కూడా. ఏదైతే ఈ యొక్క దాదాపు 150 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జ్ వరకు. మనం లెఫ్ట్ సైడ్ కనబడేటువంటి ఒకసారి చూడొచ్చు విజువల్లో. ఈ కట్ట మీద వీళ్ళంతా కూడా రైతులు ఈ కాలువ నుంచి పొలాలకు నీళ్ళు వేసుకుంటూ ఉంటారు. మోటార్ లాంచ్ చేసుకునేందుకు రేయి పొగులంతా కూడా సంచరిస్తూ ఉంటారు. అయితే ఈ కట్ట మీద నడవాలంటే మాత్రం ఈ రైతాంగం అంతా కూడా
భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ చదువుకున్న వాళ్ళని అడిగినా దైవే అంటున్నారు, చదువుకున్నటువంటి వారిని అడిగినా దైవే అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మదగ్గింది మాత్రం ఒకసారి చూడాల్సిన పరిస్థితి అనే చెప్పాలి. మనతో ఒక వ్యక్తి మనతో మాట్లాడేందుకు వస్తున్నాడు. ఒకసారి ఏమైంది, ఏమి అదే ఆయనకి ఏలు గురికేసా, అందువల్ల రావాలంటే ఎందుకు ఆ ఏలు ఒకటే కదా, అందరూ చెప్తున్నారు ఏలు ఒకటే. ఇంకేం మీరు ఊరు చూడాలి, మీకు ఊరు జరగలే కదా. మన ఊరు 5 మంది దాన్ని చేయిస్తున్నట, కుక్కలాగా పిల్లలాగా దేవులాగట ఆమె చెప్తున్నా కానీ అలాగా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏలు కొరికిందే ఈ ఊర్లో అందరికి భయం. భయం మిగిలిన ఎవరు చూడలేదు. మరి అది మీరంతా దైవం అనేసి ఎట్లా నమ్ముతారు? మేము చూసి చెప్తున్నారు అది దేవుని అలాగే అయిపిస్తున్నట, అలాగా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అని లెక్కలో చెప్తున్నారు. అంతేగాని మనీ చూడాలి. నేను చెప్పున్నా పబ్లిక్గా సార్ ఈ మరి జరిగింది అది మేము రావాలని భయం మాకు అయ్యి ఉన్నది. పోయి పోవాలంటే భయం, అందరూ చూసినాక ఎండపడాక పోయి మోటార్లు వేసుకోవాలి తెచ్చుకోవాలి. ఇంకా ఒకటి జరిగా ఇంకా అందరికి అదే నచ్చదు. మన కనపడే ఈ కట్ట మీద కట్ట మీద బ్రిడ్జి, ఆ బ్రిడ్జి కండి ఇంకెక్కడ ఏమి ఈ వారు ఎవరా ఇప్పించేది ఈ రెండు పక్కల ఆ పక్కన అయిపోయినట్టు. ఈ పక్క ఎవరు జరిగింది ఏరే అభికి అయిపోయినట్టు 9 గంటలప్పుడు పిల్లగా అటు పోతుందంట మా రేపు 9 గంటలప్పుడు 9 గంటలప్పుడు ఆయన జరిగింది పొద్దున్న ఆయన జరిగింది పొద్దున్న 6 గంటలప్పుడు కుక్కలాగా వచ్చి ఏలు గురికేసి వాడు పడికట్టి గుట్టి కొట్టి చేసేపల మళ్ళీ ఏరే మనిషి తీసుకురా వెళ్ళినట్టు అడ్రస్ అయిపోతుంది. మళ్ళీ అయితే గ్రామస్తులంతా కూడా మనం ఇక్కడ దెయ్యం కాదు, మీరంతా ఒక భయాందోళనకు లోనవుతున్నారని తెలిపే ప్రయత్నం చేస్తే వారు మన మైకులు అయితే చూస్తున్నాం. గ్రామస్తులంతా కూడా మనం దెయ్యం లేదయ్యా, మీరంతా మూఢనమ్మకం, మీరు ఒక పుకారు మాటలతో భయపడిపోతున్నారని మనం చెప్తుంటే కూడా వారు మైక్ తీసుకొని మరి ఇది పుకార్లు కాదు, ఇది ఏదో ఉత్తమ మాటలు కాదు, వాస్తవమే దెయ్యం ఉన్నది అంటూ కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. అంతలా భయపడిపోయారు గ్రామస్తులంతా కూడా. అయితే ఈ ప్రాంతం ఎంతో దూరాన మారుమూల ప్రాంతంలోనూ టౌన్కు సిటీకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సమీపంలోనే తొట్టంబేడు మండలం, కాసారంపల్లి కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే. అయితే వీళ్ళంతా కూడా కేవలం ఈ యొక్క భయాందోళనకులు దెయ్యం ఉందన్న మెంటల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరే చూశారు. ప్రతి ఒక్కరు కూడా మనం లేదు అని చెప్పడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఉంది అని చెప్పేటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటిదేవ్, సురేష్, RTV, కాసారంపల్లి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.